అసలు ఎందుకు మీరు భయపడుతున్నారు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనే కదా మీ భయం అంతా కూడా. నేను కాదు చెప్పినది, మీరే చెప్తున్నారు. రోజు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, మనమంతా కలిసే ఉందాము, మనమంతా ఎక్కడికి పోకూడదు, మనం విడిపోతే వాళ్ళు గెలుస్తారు, మనం పోకూడదు. ఈ విడిపోవాలా ఉండాలా? జనంకి ఏదైనా మేలు చేస్తే మీరు కలిసి ఉన్నా విడిపోయినా ఏదైనా మేలు చేస్తే గెలుస్తారు, మేలు చేయకపోతే ఓడిపోతారు. దానికి విడిపోవాల్సిన అవసరం లేదు, కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలకు మేలు చేస్తేనే. అక్కడ టెండర్లు పాల్గొన్న కంపెనీ 4 కంపెనీలు. ఒకదానికి వీళ్ళలో ఉన్నవాడే ఒకడు L1 వేస్తాడు, మళ్ళీ L2 వేస్తాడు, L3 వేస్తాడు. ఇంకో దానికి వచ్చేకల్లా ఇంకోటి L1, ఇంకో L2, L3. ఇదే 4 కంపెనీలకు. మీరు చూడండి ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, ఏ విధంగా అన్యాయం జరుగుతోందో. ఆ ప్రాంతంలో ఉన్న టెండర్లలో గవర్నమెంట్ ఇచ్చినవి ఎవడైనా కానీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే టెంపరరీ సచివాలయాలు కడతారు. ఎక్కడైనా టెంపరరీ సచివాలయాలు కడతారు, టెంపరరీ అసెంబ్లీలు కడతారు. మొత్తం దోపిడీకి. ఎంత ఎస్ఎఫ్టీ? బయట మార్కెట్లో కూడా, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా భూమితో పాటు, భూమి ఎకరా 100 crores కొన్న భూమిలో కూడా అన్ని ఫెసిలిటీస్తో ఎస్ఎఫ్టీ 10,000, 11,000 ఉంటే, భూమి ప్రభుత్వాన్ని అయ్యి ఇక్కడ 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టినారు. అదే ప్రాంతంలో రింగ్ రోడ్డు పోతూ ఉంటే కిలోమీటర్కి 22 కోట్లు, 25 కోట్లతో ఉంటే వీళ్ళు 175 కోట్ల రూపాయలతో కిలోమీటర్కి రోడ్డు వేస్తారు. కేవలం అది సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి అందరికీ మోసం చేసి మీరు ఫైనాన్షియల్గా సెటిల్ కావడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎవరిని మోసం చేయడానికి? ఇంతకుముందు తీర్మానం చేయలేదా? అప్పుడు అన్ని ఉత్తుత్త తీర్మానాలు చేశారా? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పాడు, ఈరోజు చెప్పాడు, అమరావతి అనేది అక్కడి నుంచి తీసివేయలేదు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్గా అక్కడ తీసుకొని రావడం జరిగింది, లెజిస్లేటివ్ క్యాపిటల్గా తీసుకొని రావడం జరిగింది తప్ప అమరావతిని ఆ ప్రాంతంలోనే ఉంచడం జరిగింది. అక్కడే అసెంబ్లీ ఉంటుంది. ఈరోజు కేవలం మీ రియల్ ఎస్టేట్ కోసం మీరు ఇప్పుడు మీతో పాటు సింగపూర్ నుంచి తీసుకొని వచ్చినాము అని చెప్పేసి ఈశ్వర్ అని చెప్పి, ఎక్కడున్నాడు ఈశ్వరను? జైల్లో ఉన్నాడు. మీరు ఇష్టానుసారం చేసుకుంటా, మీరు ప్రజాధనం అంతా లూటీ చేసుకుంటా, కేవలం ఆంధ్రప్రదేశ్ అందరి మీద కూడా మీరు ఈ అప్పుల్ని పెట్టే సందర్భం చూస్తున్నాం. నిన్న అచ్చెన్నాయుడు గారు చూస్తే కాల్చిపడేయాలని అని చెప్తాను. ఈ అసెంబ్లీలో మీరు మాట్లాడాల్సిన మాటనా ఏదైనా? నీకు అంతగా ఉండంటే ఇంకా మా సత్యకుమార్ చూస్తా అంటే నల్లమల్ల ఎండిపోతుందంట. నల్లమల్ల మీరు చేసిన దానికి దేశమే కాలిపోతుంది. ఇంతకుముందు ఉన్నాయి నువ్వు చంద్రబాబుని తిట్టిన వీడియోలన్నీ. గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను. అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావద్దు. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. మీరు ఒక మాట అనండి, నేను తీసుకుంటా. కానీ మీరు నన్నన్నా పర్ల, పార్టీనన్నా నేను భరిస్తాను. కానీ ప్రజల మధ్య వైషమ్యాలని కనుక మీరు చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు. ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. నాకు ముందుకెళ్ళే ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు. ఎందుకంటే నేను నిలబడతాను. నాకు తప్పు అని నేను ఒక వాస్తవంలో బతుకుతాను. ఈరోజు పదవులు ఉండొచ్చు, పదవులు పోవచ్చు, వీటి మీద నేను ఆలోచించుకొని జనసేన చాలకు బలం. రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా. నా సిద్ధాంతాలని, జనసేన సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు ఊరికి 10 మంది ఉన్నా వాళ్ళు 1000 మందితో గొడవ పెట్టుకుంటారు. అది జనసేన. ఈరోజు కూర్చోబెట్టి నా మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటాను, ఏం చేసావు అది ఇది మాట్లాడుతూ ఉంటే. మరి 2019లో అన్ని కేసులు పెడుతున్నాం, వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పుడు గొంతు పెగలలేదు. అప్పుడు ఏమైపోయింది? ఆ రోజు అంటే మీరు కేసులు పెడతారని మన నారాయణ గారు చెప్తున్నారు కదా. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అలయన్స్ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు,
దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు, కానీ కొన్ని చోట్ల రెండు పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత